హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్ అండి. ఈరోజు అయితే నేను మీకు ఒక ఆకుకూర ఫ్రై చూపిస్తున్నా అండి. ఆ ఆకుకూర పేరు వచ్చేసి పునర్నవ. దీన్నే తెల్లగల్జేరు అని కూడా అంటారండి. ఈ మధ్యకాలంలో చాలామంది యూజ్ చేస్తున్నారు. ఈ ఆకుకూర మాత్రం ఇలా ఉంటుంది. నేను దీన్ని కందిపప్పు టమాటో వేసి ఫ్రై చేస్తున్నా అండి. శనగపప్పు ఈ మధ్యకాలంలో చాలామందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి కందిపప్పుతో నేను ఈ ఫ్రై చేస్తున్నాను. ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇప్పుడు దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు పక్కగా దంచుకొని వేసుకోవాలండి. ఈ వెల్లుల్లి రిబ్బల్ని కూడా కొంచెం హాఫ్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. పూర్తిగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇట్లా ఫ్రై అవుతున్న ఈ వెల్లుల్లి రిబ్బలలో ఇప్పుడు మనం 2-3 ఎండుమిర్చి వేసుకోవాలండి తుంచి. ఈ వెల్లుల్లి రిబ్బల్ని కూడా చక్కగా మిక్స్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఒక చిన్న సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనకి ఒక ఆనియన్ అయితే సరిపోతుందండి. నేనైతే ఒక 4 కట్టలతో చేస్తున్నాను అండి కర్రీ కాబట్టి వాటికి సరిపడా చెప్తున్నాను. నేను ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నేను కందిపప్పు కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను అండి. నేను ఆకుకూర కూడా కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఈ కందిపప్పు అనేది ఇట్లా పోపులో కొంచెం చక్కగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది కందిపప్పుది. మీకు నచ్చితే శనగపప్పు కూడా వేస్ట్ చేసుకోవచ్చు అండి, అలా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. కానీ నేనైతే కందిపప్పు వేసి ట్రై చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుందండి. వైట్ రైస్లోకి వేడి వేడి తెల్లనంలోకి ఈ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పసుపు కారం వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి అనేది ఎక్కడ యూజ్ చేయట్లేదు ఈ కూరలో. ఇప్పుడు ఈ ఆకుకూర కూడా వేసేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేసుకొని స్విమ్లో కుక్ చేసుకోవాలండి. పెద్దగా పెడితే త్వరగా మాడిపోతుంది, పప్పు ఉడకదు మనకి. పప్పు ఉడకాలి కాబట్టి సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అంతా మూత పెట్టేసుకోవాలి. ఈ కర్రీలోకి నేనైతే చిన్న సైజు 3 టమాటోస్ తీసుకున్నాను అండి. వాటిని కూడా కడిగి ముక్కలు కోసి పక్కన పెట్టేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ కర్రీ అనేది హాఫ్ కుక్ అయింది, ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా కొంచెం కుక్ అయిపోయిందండి. ఇది 75% అయితే కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు మనం దీంట్లో టమాటోస్ వేసుకోవాలి. టమాటోస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటేనే మనకు టమాటోస్ అనేది కొంచెం మగ్గుతాయి కదా త్వరగా. ఇప్పుడు ఈ సాల్ట్ ఇదంతా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అయితే కర్రీని మగ్గనివ్వాలండి. సిమ్లోనే పెట్టుకోవాలి, ఎక్కడ పెద్ద ఫ్లేమ్ పెట్టుకోవద్దు స్టవ్. మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడి గల్జేరు కూర రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు. లైక్ ఇస్తే ఇంకా కొంతమంది వరకు ఈ వీడియో చేరుతుందని లైక్ ఇవ్వమంటున్నాను. కొంచెం మీకు నచ్చితే ధనియా పౌడర్ వేసుకోవచ్చు, వేసుకోకుండా పర్వాలేదండి. నేనైతే కొంచెం వేసుకున్నాను. ఇక కర్రీ రెడీ అయిపోయింది. మనకు వేడివేడి చపాతీస్కైనా వేడివేడి వైట్ రైస్కైనా ఈ కర్రీ అయితే